ఆదివారం మేము రొట్టి విరుచుటకు కూడినప్పుడు, ఇక్కడ మనం ఎలాగైతే అందరం కూడుకున్నామో ఆనాడు కూడా అనేక మంది వచ్చాం, కూడుకోవడం జరిగింది బల్లారాధన తీసుకోవడానికి. ఆ కూడినప్పుడు వచ్చామట, పౌలు గారు వచ్చాం, మాట్లాడుతున్నారు, ప్రసంగం చేస్తున్నారు. పగలు జరిగింది కాదు ఇది, రాత్రిపూట జరిగింది ఇది. ఎందుకంటే తెల్లవారితో వచ్చాం, పౌలు గారు ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి, సమయం లేదు. అందుకే ఉదయం సమయంలో వచ్చామైనా అక్కడ వచ్చి నైట్ వచ్చి అక్కడ కూడుకొని ప్రజలకు అనేక మందికి వాక్యం చెప్పి వాళ్ళ బలపరిచి ప్రభు భోజనం వాళ్ళకి ఇవ్వాలనేసి ఆలోచన చేశాడు. ప్రభు భోజనం చాలా ఇంపార్టెంట్ అయినది. వాక్యం ఎంత ఇంపార్టెంట్ అయిందో, ప్రార్థన ఎంత అయితే, అలాగే ప్రభు బల కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. ప్రభు బలు వచ్చాము, నువ్వు తీసుకున్నప్పుడు వచ్చాము పరిశుద్ధంగా తీసుకోవాలి. ప్రభు బల నువ్వు తీసుకున్నప్పుడు వచ్చాము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కొరింథీ సంఘానికి వచ్చి అనేక విషయాలు తెలియజేస్తున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బయట తిరిగేసి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు డ్యాన్సులు వేసి, నీ ఇష్టం వచ్చినట్టుగా వచ్చాము, లోకంలో వచ్చాము, స్నేహం చేసి లోకంతో నీ ఇష్టం వచ్చినట్టుగా నీ నోటితో లేని పని చేసి ప్రభు భోజనం కానీ తీసుకున్నట్టుగైతే దానివల్ల కొంతమంది వచ్చాము రోగులైపోయినారు, కొంతమంది నిద్రిస్తున్నారు, కొంతమంది వచ్చాము బలహీతులైపోయినారనేసి కొరింథీ సంఘానికి తెలియజేస్తాడు ఆయన. ఎందుకంటే ఈ కొరింథీ సంఘములో అటువంటి మనుషులు ఉన్నారు. అందుకు గట్టిగా హెచ్చరించి ఆయన ప్రార్థన వాక్యం తెలియజేశారు. అంటే ఈ ప్రభుభోజనం వచ్చాము చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ ప్రభుభోజనకు వచ్చినప్పుడు నీకు నువ్వు సరి చేసుకొని, దావీదు అంటున్నాడు కదా, ప్రభా నన్ను పరిశోధించు, అయ్యా నన్ను పరీక్షించనేసి దావీదు అంటున్నాడు కదా. అలాగే నీ హృదయాన్ని నువ్వు పరిశోధన చేసుకొని, నీ జీవితాన్ని నువ్వు పరిశోధన చేసుకొని, దేవుడు సన్నిధిలో పశ్చాత్తాపం పడి, దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తం, పరిశుద్ధమైన శరీరం తీసుకోవడానికి వచ్చావు, నీవు సిద్ధపడి రావాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ అయినది అది. అందుకే పౌలు గారికి ఎంత బిజీ ఉన్నా సరే, పౌలు గారు ఇంకో ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఆ నైటు సంఘాన్ని అంతా కూడా కూడబెట్టి, సంఘాన్ని అంతా వచ్చాము, మాట్లాడి వాళ్ళకు వచ్చాము, బల్ల ఇవ్వడానికి ఆయన వచ్చాము, రొట్టె విరవడానికి ఆయన వచ్చాము, సిద్ధపడ్డాడు ఆయన. హల్లెలూయా. ఈ ప్రభు ఒక రక్తం వచ్చాము నీ శరీరాన్ని కడుగుతుంది. ఒకవేళ ఈ రక్త మాంసాలు కానీ తీసుకోపోయినట్టుగైతే ఆయనతో నీకు పాలు పంపులు ఉండవు, ఆయనలో పాలు పంపులు నీకు జరగవు. అంచేతన కంపల్సరీగా బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా, బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా వచ్చాము ప్రభు ఒక రక్త మాంసాలు తీసుకోవాలనేసి దేవుడు ఒక వాక్యము తెలియజేస్తుంది. గట్టిగా సప్పలు కూడా దేవుని మహిమపడదాం. కంపల్సరీగా వచ్చాము రక్త మాంసాల్లో పాలు పుంజుకోవాలి. బాప్టిజం నువ్వు తీసుకోవాలనుకున్నట్టుగైతే సిద్ధపాటు కలిగి ఉండండి. ఎందుకంటే దినములు సెట్ అవ్వ కనుక సమయాన్ని పోనీకు. ప్రభు భోజనం ఎంత ప్రాముఖ్యమైందో, వాక్యం ఎంత ప్రాముఖ్యమైందో, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో, బాప్టిజం అంతకంటే చాలా ప్రాముఖ్యమైందని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. అంచేతన పౌలు గారు వచ్చాము చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ అర్ధరాత్రి వాళ్ళతో మాట్లాడి ఆయన ప్రయాణమై ఆయన వెళ్తున్నాడు. హల్లెలూయా. వాక్యం చాలా ఇంపార్టెంట్ అయింది. వాక్యాన్ని నువ్వు ఆలకించాలి. వాక్యమే నీ జీవితాన్ని కడుగుతుంది, వాక్యమే నీ జీవితాన్ని మారుస్తుంది, వాక్యమే నీ జీవితాన్ని వచ్చేమో సరి చేస్తుంది, వాక్యమే నేను బతికిస్తుంది, వాక్యమే నీకు స్వస్థ కలుగు చేస్తుంది. ఆ వాక్యమే నన్ను బాగు చేసింది, ఆ వాక్యమే నన్ను జరిచేసింది. ఈ రక్తమాంసాలు నాకు స్వస్థ కలుగు చేశాయి. అటువంటి వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వు బయటికి వెళ్తావు? వాక్యాన్ని విడిచిపెట్టి వచ్చావు, అక్కడెక్కడ ఎందుకు ఉంటావు?
వాక్యం చాలా ఇంపార్టెంట్ అయినది. హల్లెలూయా. యవనస్తుడు వచ్చాం, కిటికీ దగ్గర ఉన్నాడు. ఆ కిటికీలు వెళ్ళాట చల్లని గాలి వస్తుందట. ఏమొస్తుంది? చల్లని గాలి వస్తుంది. చల్లగా గాలి దగ్గర ఏమొస్తుంది? నిద్ర వస్తుంది, లేనిపోయిన ఆలోచనలు వస్తాయి, లేనిపోయిన తలంపులు వస్తాయి. ఎక్కడెక్కడికో మనసు వెళ్తుంటుంది. మనిషి అయితే ఇక్కడే ఉంటాడు. ఏవో ఆలోచనలు, ఏవో తలంపులు. దేవుడు వాక్యం నిన్ను ఆలకించి నీకంట నీ ఆత్మీయ జీవితం పాడు చేయడానికి, నిన్ను లోకంలో కలపడానికి వచ్చాము. సాతానుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఒక సన్నిధానంలో, దేవుడు మందిరంలో వచ్చాము, వాక్యం ఆలకించి నీకంటూ వచ్చాము, వాడు నిన్ను బయటకు వచ్చాము తిప్పుతుంటాడు. లేదా అందరూ ఒక దగ్గర కూర్చుంటే నిన్ను ఏదకి ఇంకో దగ్గర వచ్చాము కూర్చొని పెడతాడు. అంతే. నీకు రావలసిన ఆశీర్వాదం, నీకు రావలసిన దీవెనలన్నీ కూడా ఏం చేస్తాడంటే దొంగలిస్తున్నాడు. హల్లెలూయా. సోమరతనం గాఢ నిద్రలోనికి మనిషిని తీసుకెళ్తుంది. హల్లెలూయా. దేవుడు వచ్చాము, సావాసంలో లేకుండా దేవుడికి దూరంగా ఉండడం వల్ల వచ్చాము. ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి, ఎన్నో అపాయాలు వస్తాయి, ఎంతో నష్టం మనకు కలుగుతుంది. హల్లెలూయా. చాలామంది అనుకుంటాం, ఏం పర్లేదండి, ఒక రోజుకి ఏం పర్లేదు, ఒక రోజుకి ఏం పర్లేదండి, ఒక గంటకి ఏం పర్లేదండి, లేటుకి వెళ్ళా పర్లేదండి అని మనం అనుకుంటాం. దేవుడు సన్నిధానానికి ఎప్పుడు కూడా బేగ రావాలి. హల్లెలూయా. దేవుడు సన్నిధానంలో ముందు కనిపెట్టాలి. అది నీకు ఆశీర్వాదం. నా ఒంట్లో బాగోపోయినా సరే దేవుడు సన్నిధానానికి ముందే ఉంటాను. అది మీ అందరూ కూడా తెలిసింది. అది కారణం ఏమిటంటే ఎక్కడ కూడా ఆశీర్వాదం మనకి పోగొట్టుకోకూడదు. చూడండి, అదే అపోస్తుల కార్యాలు 2:42 చదవండి ఒకసారి. ఎవల బోధ ఎందు? అపోస్తుల బోధ. బోధలు చాలా వచ్చాయి. బాగు చేసే బోధలు వచ్చాయి, పాడు చేసే బోధలు కూడా వచ్చాయి. మనిషిని వచ్చేమో ఆత్మీయంగా పెంచే బోధలు వచ్చాయి, ఆత్మీయ స్థితి నుంచి లోకంలోకి తీసుకెళ్ళిపోయిన బోధలు కూడా వచ్చాయి. అందుకే దేవుడు వాక్యం తెలియజేస్తుంది, బోధలు చాలా వచ్చాయి. నీ ఆత్మీయ జీవితం పాడు చేయడానికి, నీ సంఘం నుంచి నీకు దూరం చేయడానికి, సంఘ పరిచర్య నుంచి దూరం చేయడానికి అనేకమైన సంఘాల్లో జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఒక కమిట్మెంట్ నువ్వు కలిగి ఉండాలి, ఒక నిబంధన నువ్వు కలిగి ఉండాలి. ఏమిటా కమిట్మెంట్, ఏమిటా నిబంధన అంటే, అయ్యా నేను ఏ బోధ కూడా నేను ఆలకించాను. నేను మొన్న మీకు చెప్పాను, ఒకటి యేసు ప్రభు, రెండోది ఆత్మీయత అంటే అంతే. నాకు తీర్మానం ఒకటి నువ్వు కలిగి ఉండాలి. యేసయ్యని నేను విడిచిపెట్టను, నా తల్లి సంఘాన్ని, ఆత్మీయతని నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టను. అపోస్తుల బోధ ఎలాగుందో మనం చూడాలి. నా ఆత్మీయ తండ్రి గారు నడిపింపు ఎలాగుంది, బోధ ఎలాగుంది. ఈ లోకంలో జీవితాన్ని పాడు చేసి, జీవితాన్ని దూరం చేసి నాస్టుకు వచ్చాము. లోకంలో కలిసిపోయినట్టుగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే వీరు అపోస్తుల బోధ యందు. రెండోది సావాసం. నీ సావాసం ఎలాగుంది? నాకు ఒకప్పుడు ఒక సావాసం నాకు ఉండేది. ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయిన అవుతాను తెలుసు నా సావాసం. అనేక మంది పేకాడే వాళ్ళు, తాగే వాళ్ళు, వీళ్ళతో సావాసం ఉన్నది. డబ్బులు లేకపోయినా సరే అవి వచ్చేస్తాయి. హల్లెలూయా. ఒకప్పుడు సావాసం. ఇప్పుడు సావాసం ఎవరితో ఉందంటే దేవుడితో సావాసం, దేవుడి బిడ్డలతో సావాసం, ఆత్మీయులతో సావాసం, మంచి పనులు చేసేతో సావాసం, మంచి ఆత్మీయంగా నడిచిన వాళ్ళతో సావాసం. హల్లెలూయా.
రెండోది మన సావాసం ఎలాగుంది. నీ సావాసం ఎవరితో ఉన్నది? నీ సావాసం దేవుడితో ఉన్నదా? నీ సావాసం ఆత్మీయులతో ఉన్నదా? నీ సావాసం సంఘ బిడ్డలతో ఉన్నదా? పాడైపోయిన గుంపులు ఉన్నాయి, బాగుపడే గుంపులు ఉన్నాయి. కానీ నీ సావాసం దేవుడితో ఉండాలి, నీ సావాసం ఆత్మీయులతో ఉండాలి, నీ సావాసం మంచి వాళ్ళతో నీ సావాసం ఉండాలి. హల్లెలూయా. మంచి వాళ్ళతో వెళ్తే మంచి బుద్ధులు మనకి అబ్బుతాయి. చెడ్డ వాళ్ళతో వెళ్ళావనుకో, నువ్వు ఆత్మీయుడివే, నువ్వు ఆత్మీయరాలువే. ఆత్మీయుడివైనా ఆత్మీయరాలువైనా సరే అవతల వ్యక్తి లోకంలో ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని కానీ వెళ్ళేట్టుగైతే మన వాళ్ళు ఒక మాట అంటారు, 6 నెలలు వాళ్ళ పక్కన కానీ ఉన్నట్టుగైతే వారే వీరు అవుతారు. మైండ్లో అలాగే మారిపోతాయి కొంతమందివి. హల్లెలూయా. అందుకే నీ సావాసన్నిధి వచ్చాము మంచి వాళ్ళతో ఉండాలి. అప్పుడు నీ ఆత్మ జీవితం ఏమిటంటే, నీ వెనకాతల ఒక జనంగం నీకు ఉండాలి, ఒక సైన్యం నీకు ఉండాలి. ఏ సైన్యం ఎంత? అది మంచి సావాసం కలిగిన సైన్యం ఉండాలి, ప్రార్థన కలిగిన సైన్యం నీతో ఉండాలి. ఆ సైన్యం ఏం చేస్తుందంటే నీకోసం కష్టంలో బాధల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు నీకోసం గట్టిగా కన్నీరు కచ్చి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. ఉదయం సమయంలో ప్రార్థన జరుగుతున్నాయి. సంఘ కుటుంబాలు అనేక మంది కోసం పేరున ప్రార్థన చేస్తారు మనోళ్ళు. మూడోది ఒట్టి విరిచటయందు. హల్లెలూయా. ఎప్పుడు కూడా బల్లారాధన తప్పకూడదు. చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తల బోధయందు, సావాసమందు, రొట్టె విరిచిటయందు చాలా ప్రాముఖ్యమైనది. రొట్టె అంటే దేవుడు ఒక శరీరం, అది ఆయన శరీరం. నా రక్తము తాగి నా శరీరం తిన్నవాడు వచ్చాము నిత్య జీవమును పొందుకునేను. హల్లెలూయా. నీకు నిత్య జీవం కావాలనుకున్నట్టుగైతే, నిత్యము నువ్వు జీవించాలనుకున్నట్టుగైతే రొట్టె యందు నువ్వేమై ఉండాలి? సావాసం కలిగి ఉండాలి. దేవుడు ఒక రొట్టె మాంసాలు వచ్చాము, నువ్వు పాలు పంచుకోవాలి. 4వ విషయం ఏంటంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఏకాంతంగా ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారో నాకు తెలియదు. బాప్టిజం తీసుకున్న వెంటనే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళిపోండి. 40 దినాలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన. గెచ్చమైన తోటలో ప్రార్థన, కొండ మీద ప్రార్థన. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే అది పక్కన పెట్టు, ఎంత పని ఉన్నా సరే అది పక్కన పెట్టు. నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. ఏం చేయాలండి? ప్రార్థన చెయ్యి. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలను, యోచనను, కృతజ్ఞతను చేయించవలను. మీదనంటున్నాడు ఇక్కడ, మనం సంపూర్ణమైన భక్తియు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బతుకు నిమిత్తం ఆగండి. నెమ్మదిగాను సుఖముగాను, నెమ్మదిగాను సుఖంగాను ఉండాలంటే ఇక్కడ పౌలుగా తిమోతి పత్రికలో చెప్తున్నాడు. మీరు నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే ప్రాముఖ్యంగా అందరి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. రాజుల కోసం, అధికారుల కోసం, మనుషులందరి కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా అందరి కోసం ప్రార్థన చేయడము అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. ఎలాగ చేయాలండి ప్రార్థన? ఆయన నేర్పిస్తాడు.
పరిశుద్ధాత్మ దేవుడే నీకు వచ్చాము నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చే నీకు ఆ ఆలోచన తలంతో నీకు ఇస్తాడు. నీకు ప్రార్థన చేసే మనసుగా నీకు ఉన్నట్టుగైతే, ప్రార్థన చేసే శక్తి నీకు ఉన్నట్టుగైతే, ప్రార్థన నడిపింపు నీకు ఉన్నట్టుగైతే, అనేక మంది కోసం నువ్వు ప్రార్థన చేసినట్టుగైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాము నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు కదా, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా, పైడామ కోసం ప్రార్థన చేస్తున్నా, నాకేటో వస్తుంది. వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తే నాకేటో వస్తుంది నువ్వు అనుకుంటున్నావు కదా, నీకట నెమ్మది కలుగుతుందట, అలాగే సుఖం కూడా నీకు. ఆ రెండు మాటలే కదా ఉన్నాయి అక్కడ, చదవండి. సుఖ నిమిత్తం, బతుకు నిమిత్తం, అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. దానియేలు రోజుకి 3 సార్లు దేవుని స్తుతించాడు. దావీదు రోజుకి 7 మార్లు వచ్చాము దేవుని స్తుతించాడు. కొర్నేలు వచ్చాము ఎల్లవేళ కూడా దేవుని స్తుతించాడు, ప్రార్థన చేశాడు. వాళ్ళు చేసిన ప్రార్థనలన్నీ ఎక్కడికి వెళ్ళాయి తెలుసా? దేవుడు ఒక సన్నిధానానికి వెళ్ళాయి. హల్లెలూయా. మనుషుల వైపు నువ్వు చూడకు, మనుషుల ముఖాలు నువ్వు చూడకు, మనుషుల ఆలోచనలు తలంపులు చూడకు, దేవుడి వైపు నువ్వు చూసి వచ్చాము నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకెళ్ళి. హల్లెలూయా. నెమ్మది సుఖము రెండు వస్తాయి. అపోస్తల బోధ యందు, సావాసమందు, రొట్టెరిస్తి యందు, ప్రార్థన యందు ఎడతెక్క ఉండుము. హల్లెలూయా. వాళ్ళు ఉండిరాట. మరి నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఏ బోధను ఆలకిస్తున్నావు? ఆలకించే బోధ ప్రకారం నడుస్తున్నావా లేదా? దేవుడితో నీకు సావాసం కలిగి ఉందా లేదా? రొట్టె విత్తడంలో ఏ రకంగా నువ్వు పాలు పంచుకుంటున్నావు? బయట ములిగేసి లోపల కూడా ములిగేస్తున్నావా? బయట వచ్చాము మూత ముంచి వచ్చాము, ఇందలు కూడా మూట ముంచేస్తున్నావా? దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఆలోచనతో తీసుకోవడం వల్ల అనేక మంది అట రోగులైపోయినారట, బలహీతులైపోయినారట, అనేక మంది మంచాల మీద ఉన్నారట. హల్లెలూయా. మంచిది కాదు, మంచిది కాదు. పేతురు గ్రంథంలో ఉంటుంది, కుక్కట వాంతి చేస్తుందట, కుక్క వాంతి చేస్తుందట. మళ్ళీ అది వచ్చాము కొత్తగడానికి వెళ్తుంది. హల్లెలూయా. దేవుడు కుమార్తె, దేవుడు కుమారుడ, దేవుడు సందర్భంలో నువ్వు తీర్మానం చేసుకున్నావు, దేవుడు సందర్భంలో కమిట్మెంట్ చేసుకున్నావు, దేవుడు సందర్భంలో ఒక నిర్ణయం తీసుకున్నావు. మళ్ళీ నువ్వు ఎలాగ వెనక్కి వెళ్తున్నావు, మళ్ళీ ఎలాగ కక్కిన కూడా మళ్ళీ ఎలాగ తింటున్నావు. దేవుడికి నచ్చని స్థలానికి ఎందుకు వెళ్తున్నావు? మళ్ళీ దేవుడికి నచ్చని వాటి వచ్చా మళ్ళీ ఎందుకు ముడుతున్నావు? నీ వల్ల దేవుడు నామానికి అవమానం కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు నామానికి అవమానం కలుగుతుంది. అందుకే దేవుడు వాక్యం తెలియజేస్తుంది, దేవుడు అట వాళ్ళకి విరోధంగా ఉన్నాడట. దేవుడు నీకు ఎలాగుండాలంటే స్నేహితుడిగా ఉండాలి, దేవుడు నీకు తండ్రిగా ఉండాలి, దేవుడు నీకు వచ్చే రాజుగా ఉండాలి. ఉన్నప్పుడే దేవుడు ఒక ఆశీర్వాదాలు నేను సంపాదించుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకో మాట చదువుకుందాం. అదే 2వ అధ్యాయం 46వ వచనం కూడా చదవండి. శరీరాహారం కాదు, ఈ ఆహారం. రెండోది వచ్చాం, దేవుడు ఒక వాక్యమనే ఆహారం. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చాం. సైతాన్ వచ్చినప్పుడు, నీవే దేవుడు కుమారుడు అయినట్టుగైతే రాళ్ళు వచ్చాం, రొట్టెలు తీసుకొని రాళ్ళు రొట్టెలు చేసుకొని తినని అంటాడు. అప్పుడు అయినేమంటాడేటంటే, మనిషి బతికింది రొట్టె వల్ల కాదు, దేవుడు నోటి వచ్చున్న వాక్యం. హల్లెలూయా. చూడండి, చక్కగా నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, ప్రార్థనలో కూర్చొంతావు, హుషారుగా సంతోషంగా వెళ్తావు. ప్రార్థనకు రాకుండా అక్కడెక్కడ దిగుతుంత రాలేటంతే, నీరసంగా ఉంది, తల బాధ, ఏదో. నువ్వు అడగకముందే పని చెప్తా. సావాసంలో ఉన్నదానికి లేనిదానికి తేడా ఉంది. అందుకే దేవుడు వాక్యం తెలియజేస్తుంది.
ఒక రోజుల్లో అన్ని కార్యాలు జరిగితే కారణం ఏమిటంటే వాళ్ళకున్న సావాసం, వాళ్ళకున్న ఐక్యత, వాళ్ళకున్న ఏకాత్మ, ఏక మనసు. హల్లెలూయా. ఇప్పుడు లేదండి అది. పూర్వం దినాలు ఏంటంటే కుటుంబాలన్నీ కలిసి ఉండి ఇంట్లో వచ్చి 20 మంది 30 మంది ఉన్నా సరే కుటుంబాలన్నీ కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి అలాగా? ఉన్నాయండి? కష్టం. మరి ఏక మనసు లేకపోతే కార్యాలు ఎలా జరుగుతాయి? ఏక మనసు లేకపోతే దేవుడు ఆత్మ ఎక్కడ పనిచేస్తుంది? ఆది అపోస్తులు 120 మంది మేడగదిలో వచ్చాం, కూర్చొని మేడగది మీద వాళ్ళు ప్రార్థన చేస్తుంటే, మేడగది మీద వచ్చాం దేవుని స్తుతిస్తుంటే, మేడగది మీద వచ్చాం అందరూ ఏక మనసు ఏకాత్మ కలిగి ఉన్నప్పుడు వచ్చాము. దేవుడు ఆత్మల మధ్యనట పనిచేసింది. ఏక మనసు ఏకాత్మ చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాన్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, నీ కుటుంబంలో ఏక మనసు ఉన్నదా? నీ భార్య భర్తకు వచ్చే ఏక మనసు ఉన్నదా? అత్తాకోళ్ళకి ఏక మనసు ఉన్నదా? తల్లిదండ్రులకి ఏక మనసు ఉన్నదా? పిల్లలకు వచ్చే ఏక మనసు ఉన్నదా? నిజంగా ఏక మనసు కానీ ఉన్నట్టుగైతే నీ కుటుంబం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఏక మనసు చాలా కొరవైపోయింది ఈ దినాన్ని. లేనిపోయిన గొడవలు, లేనిపోయిన తగువులు, లేనిపోయిన మనసు పాతలు, లేనిపోయినవన్నీ కూడా వచ్చాం మనసులో పెట్టుకొని కుటుంబాలు వచ్చాం ముక్కలైపోతున్నాయి. వీలాట వచ్చాము ఏక మనసు కలిగి ఉన్నారట. ఏక మనసు గలవారై ప్రతి దినము కూడా దేవాలయములో కూడుకునేవారట. ఒకటి ఏక మనసు, రెండోది సావాసం. ఏక మనసు లేక నువ్వు బల్ల ఎలా తీసుకుంటావు? ఏక మనసు లేకుండా వచ్చాము, నువ్వు ఎలా తీసుకుంటావు రొట్టె మాంసాలు? ఏక మనసు లేకుండా, సమాధానం లేకుండా రక్తమాంసాలు ఎలా నువ్వు పాలు పంచుకుంటావు? ఇవే నీలా పనికిరాని పాత్ర, పనికిరాని వచ్చాము శరీరం. అది నీ పులిపేడం దగ్గర ఆత్మను వచ్చి అర్పించినప్పుడు ఒకవేళ నీ సహోదరుడు కానీ వచ్చాము, నీతో సమాధానం కానీ లేకపోయినట్టుగైతే, వాళ్ళకి మీకు వచ్చాం గొడవలు వచ్చినట్టుగైతే, నీ ఆత్మను అక్కడ పెట్టి నువ్వు వెళ్ళి వాళ్ళతో సమాధానం పడి, సమాధానం వచ్చాం మాట్లాడి, అప్పుడు నువ్వు వచ్చి ఈ ఆత్మను అర్పించు, అప్పుడు నువ్వు వచ్చి ఈ బల్లను తీసుకో, అప్పుడు నువ్వు వచ్చి ఈ బల్ల ఆరాధనలో పాలు పంచు అనేసి దేవుడు వాక్యం తెలియజేస్తుంది. నువ్వు ఆలకించలేదా? పరిశుద్ధాత్మ దేవునికి తెలియజేయలేదా? పరిశుద్ధాత్మ దేవునికి చెప్పలేదా? నీ ఇష్టం వచ్చిన సందనాలు ఆడి, నీ ఇష్టం వచ్చిన డ్యాన్సులు ఆడి, సమాధానం లేకుండా, ఇంట్లో సమాధానం లేకుండా, చర్చిలో సమాధానం లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా బల్ల తీసుకోవడానికి సిగ్గులేదు నీకు? సమాధానం కలిగి వచ్చా నువ్వు బల్ల తీసుకోవాలి. ఆటలాటలు ఎప్పుడు కూడా బల్ల తీసుకోకూడదు. కాలచపానికి ఎప్పుడు కూడా బల్ల తీసుకోకూడదు. అలవాటు ప్రకారం ఎప్పుడు కూడా బల్ల తీసుకోకూడదు. ఆయన పరిశుద్ధమైన మానవుల పాపాల నిమిత్తం శిలువలో కార్చిన పరిశుద్ధమైన రక్తం అది. హల్లెలూయా. విశ్వాసం, నమ్మకం చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ దేవుడు ఒక శరీరం, దేవుడు ఒక రక్తం అనేది చాలా ఇంపార్టెంట్ అయినది. ఆలోచనతో ఎప్పుడు కూడా తీసుకోకూడదు. నీ ఇష్టం లోకంలో తిరిగి డ్యాన్సులు వేసి నీ ఇష్టం ఆడి పాడి తీసుకోకూడదు. చాలా తప్పది. ఒక నిర్ణయాన్ని కదా, ఇంతకాలం నువ్వు ఎలా తిరిగావు దేవుడు అడగడం లేదు. ఇంతకాలం నువ్వు బల్ల ఎలా తీసుకున్నావో దేవుడు అడగడం లేదు.
ఇంతకాలం నువ్వు ఏ సావాసం నువ్వు కలిగి ఉన్నావు దేవుడు అడగడం లేదు. సరే ఇప్పటికైనా సరే నీకు సమయం నేను ఇస్తున్నాను, ఇప్పటికైనా సరే నీకు అవకాశం ఇస్తున్నాను. నా సన్నిధానంలో నువ్వు పశ్చాత్తాపం పడి నా బలని సేకరించనేసి దేవుడు వాక్యం తెలియజేస్తా. కింద చదవండి. వచ్చాము, వాళ్ళు దేవుని స్తుతిస్తూ ప్రతి దినమాట దేవాలయంలో కూడుకుండేవారట. ప్రతి దినము కూడా అనేక మందికి అన్యజనులు కూడా ప్రార్థనా మందిరం ఇది. ఈ ప్రార్థనా మందిరంలో వచ్చి ప్రార్థన చేసినట్టుగైతే, ఈ ప్రార్థనా మందిరం నువ్వు కూడుకున్నట్టుగైతే, ఈ ప్రార్థనా మందిరంలో వచ్చే దేవుడితో సహవాసం చేసినట్టుగైతే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నిజమే. కొత్తూరు ప్రాంతానికి చిన్న గ్రామమైన మంచి మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. సమయం దొరికినప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకోవడానికి ఆ మనసు అనేది వచ్చాము. చాలా డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు వచ్చి ఒక అరగంట గంట కూర్చున్న తర్వాత ఈ నీ మనుషులంతా కూడా వచ్చాను నెమ్మది కలుగుతుంది ప్రార్థన చేసినప్పుడు తెలుసు. హల్లెలూయా. అంచేత దేవాలయం వాళ్ళు తెప్పగంట కూడుకుండేది. ప్రజలందరూ వాళ్ళు వచ్చామో దయ పొందారు. నువ్వు ఎప్పుడైతే అపోస్తల బోధ యందు, సావాసమందు, ఆ రొట్టి ఇరుస యందు, ప్రార్థన యందు నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీ శత్రులు కూడా దేవుడు ఏం చేస్తాడంటే మిత్రులుగా చేస్తాడు. ప్రజల దయ, దేవుడు దయ, అనేక ఆశీర్వాదాలు కూడా వచ్చాము దేవుడు నీకు అనుగ్రహిస్తాడని దేవుడు వాక్యం తెలియజేస్తాం. ఇంకో మాట చదువుకుందాం. దేవుడు సన్నిధానంలో వచ్చాము. నీకు ఆసక్తి ఉన్నప్పుడు, దేవుడు సన్నిధి ఒక కమిట్మెంట్ నువ్వు కలిగి ఉన్నప్పుడు, దేవుడు సన్నిధి ఒక తీర్మానం నువ్వు కలిగి ఉన్నప్పుడు వచ్చాము. నువ్వు ముసలోడు అయినా సరే, నువ్వు బలహీతుడు అయినా సరే, బలహీతురాలు అయినా సరే, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిలబెట్టేస్తాడు నిన్ను. దేవుడు నిలబెట్టేస్తాడు. హల్లెలూయా. నీవు అనుకుంటావు నేనేటి నిలబడగలను, నేనేటి ఓలేటి ప్రార్థనకి వెళ్ళగలను, నేనేటి శుభార్తకి వెళ్ళగలను, నేనేటి పరిచర్య చేయగలను అని నువ్వు అనుకుంటా. కానీ దేవుడు వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే లోకంలో ఉన్నవాడకంట నాలో ఉన్నవాడు శక్తిమంతుడైన. హల్లెలూయా. లోకంలో ఉన్నవాడు కంట నీలో ఉన్నవాడు శక్తిమంతుడైను, ఆయన గొప్పవాడైను. నువ్వు ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేస్తావో, ఎప్పుడైతే నువ్వు నిలబడతావో, ఎప్పుడైతే నీ చేయగలంటావో, ఎప్పుడైతే నీకు ఆసక్తి కలిగి ఉంటాదో ఆయన నిలబెట్టి నిన్నే సమస్తం కూడా నడిపిస్తాడు. ఓలేడు ప్రార్థనకి వెళ్ళోడినండి, కాలు వచ్చే నింగి కట్టుకుంటోడిని, బనేన వేసుకుంటోడిని, తువాలు వేసుకుంటోడిని, ఈ ఏలు మొదలుకొని ఇక్కడ దాకా కట్టుండేది, కాలు మొత్తం అంతా కూడా కట్టేసారు. వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత బొగ్గు సైకిల్ ఉండేది, వెనకాతలు కూర్చొని ఒక పెడల్తో వచ్చి సైకిల్ ఆరాధనకి వెళ్ళేవాడు. 1 గైన్ 2 గైన్ వస్తాని ఏటి తినడం మానేసోడు, నీళ్ళు తాగడం మానేసోడిని. ఆ రాత్రి అక్కడ వాళ్ళ ఇంట్లో ప్రార్థన అయితే ఆ తలుపు దగ్గర కూర్చోండి, కాలు సాపుకొని తెల్లవార్లు ప్రార్థన అయ్యింది. ఆసక్తి, నా ఆసక్తిని దేవుడు చూశాడు, నాకున్న ఆసక్తిని దేవుడు చూసి దేవుడు వచ్చాము నడ్డానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. చాలా ఇబ్బందులు పడేవాడిని ఓలేటి ప్రార్థనకి వెళ్ళి. ఈ దినాన్ని వచ్చాము, నేనేటి చేయగలయ్యా, నేనేటి నిలబడగలయ్యా, నేనెక్కడికి వెళ్ళయ్యా? నో. లోకంలో ఉన్నవాడు కంట నీలో ఉన్నవాడు గొప్పవాడైను, నీలో ఉన్నవాడు శక్తిమంతుడైను. నువ్వైతే నడలేవు, నువ్వైతే చేయలేవు, కానీ నీకు ఆసక్తి ఉన్నప్పుడు ఆయన మీద ఆయన నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినయము గల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. హల్లెలూయా. వినగలిగిన వాళ్ళకి అందరూ వచ్చామట.
ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వచ్చాము. దేవుడు ఒక ధర్మశాస్త్రం చదివి వాళ్ళకి వినిపించారు. హల్లెలూయా. అనేక విషయాలు అక్కడ వాళ్ళకి నేర్పుతున్నారు. కింద ఇంకేముందమ్మా? ధర్మశాస్త్ర గ్రంథమంతా కూడా శ్రద్ధతో విన్నారట. శ్రద్ధతో వింటున్నామా? అశ్రద్ధతో వింటున్నామా? లేదు నువ్వు దేవుడు వాక్యానికి ఆలకించడానికి వచ్చి పెడసౌడు పెడుతున్నావా? అందుకే మొదట మీకు చదివించాను కదా, దేవుడు వాక్యాన్నట శ్రద్ధతో వినాలి. హల్లెలూయా. వాళ్ళు శ్రద్ధతో విన్నారట, ఆసక్తితో విన్నారట. శ్రద్ధతో వినడం వల్ల, ఆసక్తితో వినడం వల్ల దేవుడు వాళ్ళ జీవితంలోట బలమైన ఆశీర్వాదాలు దేవుడు పంపించాడు. హల్లెలూయా. చూడండి, అదే 9:3 చూడండి. నెహెమీయా 9:3. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. చాలు. ఒక జాము వాళ్ళు నిలబడి వచ్చాము. యెహోవా ధర్మశాస్త్రం వాళ్ళు ఏం చేస్తున్నారు? ధ్యానిస్తున్నారు, చదువుతున్నారు. ఒక జాములు ఏం చేస్తున్నారంటే పాపాలన్నీ కూడా ఒప్పుకుంటున్నారు. హల్లెలూయా. మనం ఒప్పుకుంటాం. యేసయ్యా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు, తండ్రి నన్ను మనం ఒప్పుకుంటాం. ఒప్పుకొని మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ కక్కిన దాంట్లో మళ్ళీ మూతి పెడతాం. కక్కిన దాంట్లో మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ మూతి పెడతాం. కక్కేస్తుంటాం, తినేస్తుంటాం, మళ్ళీ క్షమించమంటాం. ఒక కమిట్మెంట్ అనేది ఉండాలి, ఒక నిబంధన అనేది నీలో ఉండాలి. మరి నీ చూడనోటి కాస్తాన్ని. హల్లెలూయా. ఒక కమిట్మెంట్. పరిశుద్ధైన దేవుడిని నేను ఆరాధిస్తున్నాను, పరిశుద్ధైన దేవుడు ఒక బైబిల్ నేను పట్టుకున్నాను. నీతులు వచ్చే అనేక మంది నేను చెప్పడం కాదు, నీతులు అనేక మంది తెలిసేయడం కాదు, నా జీవితం అనేది బాగోవాలి. హల్లెలూయా. ముందర నీ జీవితం ఎలాగుందో నువ్వు పరిశోధన చేసుకో. ఎదుటి వాళ్ళ కోసం నువ్వు చెప్పడం కాదు, ఎదుటి వాళ్ళ దగ్గర వచ్చి నువ్వు గొప్పలు చెప్పడం కాదు, ఎదుటి వాళ్ళ కోసం చేయబెట్టి వచ్చావు చూపించడం కాదు, ఎదుటి వాళ్ళు వచ్చాము బయటికి రావడం కాదు. నీ జీవితం దేవుడు కుమార్తె, దేవుడు కుమారుడ, నీ జీవితం ఎలాగుందో, నీ ఆత్మీయ జీవితం ఎలాగుందో, నీ ఆత్మీయ జీవితం ఏ రకంగా నడుస్తున్నదో ఒక్కసారి నీ జీవితం కోసం నువ్వు మాట్లాడుకో. ఒక్కసారి నీ జీవితం కోసం నువ్వు పరిశోధన చేసుకో. ఒకసారి నా జీవితం కోసం నేను పరిశోధన చేసుకోవాలి. దేవుడు వాక్యం తెలియజేస్తుంది కదా, పునాదులు పాడవగా నీతిమంతుడు ఏం చేయగలడు? అవి పాడవకముందే, బద్దలు అవ్వకముందే నీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకో. హల్లెలూయా. జీవితం ఎల్లకాలం కూడా ఒకలాగా ఉండదు, ఎల్లకాలం ఒకలాగా వెళ్ళిపోదు. దేవుడు సంఘంలో పశ్చాత్తాపం పడు, దేవుడు సంఘంలో కన్నీరు కాచు, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను కనికరించు, నా పాపాలు క్షమించు, నీ బల్లకు నేను వెళ్తున్నాను, నేను సమాధానం పడి నీ బల్ల తీసుకునే కృప నాకు దయచేయండి అనేసి పశ్చాత్తాపను పడినట్టుగా అయితే దేవుడు నన్ను క్షమించుతాడు. వాళ్ళు ఒక జామును వచ్చామట, ధర్మశాస్త్రాన్ని వచ్చే వాళ్ళు ధ్యానిస్తున్నారు. ఒక జామును వచ్చే వాళ్ళు పాపాలు ఒప్పుకుంటున్నారు. ఒక జామును వచ్చేమో దేవుడైన యెహోవాకి నమస్కారం చేస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళకి తెలుసు ఏం తెలుసు వాళ్ళకి? మీ పరిశుద్ధుడిని మేము బాధ పెట్టామనేసి, మీ పరిశుద్ధాత్మని దుఃఖపెట్టామనేసి వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు లేఖనాలు చదివి కన్నీరు కాచి ప్రార్థన చేసి సాగిలి పడి నమస్కరించి దేవుడు సన్నిధానంలో వచ్చాము, తను తాను వచ్చాము తగ్గించుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సాక్ష్యం చెప్పాడు నా ఫ్రెండ్ గోవింద. దేవుడు సన్నిధి పశ్చాత్తాపడు, సాగిలపడు, నా మనసారని
సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా. ఆయన సన్నిధానంలో సాగిలపడి నమస్కారం చేయి. 6 నెలలు దేవుడు నిన్ను కాపాడాడు. 6 నెలలు నీ పనిపాటులో దేవుడు తోడుగా ఉన్నాడు. 6 నెలలు నీ కుటుంబాన్ని నడిపించాడు. 6 నెలలు నీకు అన్నవసరం ఇచ్చి దేవుడు పోషించాడు. 6 నెలలు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. 7వ నెల అడుగు పెట్టావు. హల్లెలూయా. అయ్యా, ఇచ్చి నీ నెల పెట్టి నీకు వందనాలు. ఇచ్చిన ఆదివారం పెట్టి మీ స్తోత్రాలు. ఇచ్చిన 5వ తారీఖును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నా మనసారా నీ సన్నిధానంలో సాగిలపడి నమస్కరిస్తున్నాను. కొత్త జీవితం నాకు దయచేయి ప్రభువా. ఈ పనికిమైన జీవితం, పనికిమైన అలవాట్లు, పనికిమైన మాటలు, పనికిమైన ఆలోచనలు, తలంపులు ఇవన్నీ కూడా కడుగునైనా నీ రక్తం ద్వారాగా నీ శరీరం ద్వారా నన్ను కడుగునైనా శుద్ధి చేయి ప్రభు అనేసి నువ్వు ప్రార్థన చేసినట్టుగైతే దేవుడు తప్పకంట నీకు సహాయం చేస్తాడు. శివ సంవత్సరాలండి 3 సంవత్సరములు అపోసైన పౌలు వచ్చేమో సంఘంతో మాట్లాడుతున్నాడు. ఒక ఆత్మ నశించిపోయినట్టుగైతే, ఒక ఆత్మ కానీ రాపోయినట్టుగైతే, ఒక ఆత్మ పాపంలో ఉన్నట్టుగైతే, ఒక ఆత్మ వచ్చేమో ఆ దేవుడు సన్నిధానికి దూరం అయినట్టుగైతే ఎవరికి బాధ ఉంటుంది తెలుసా? కాసినోడికి బాధ ఉంటుంది. తల్లి 9 నెలలు వచ్చాము, కడుపులో బిడ్డను వచ్చాము, 9 నెలలు మోస్తుంది. ఆ బిడ్డకి ఏదైనా అయినా సరే, ఆ బిడ్డ ఏదైనా ప్రమాదం ఉన్నా సరే తల్లి తల్లడిల్లబడిపోద్ది. హృదయం అంతా వేదన కలుగుతుంది. హృదయం అంతా వేదన కలుగుతుంది. ఆ బాధ ఎవరికి తెలుసు అంటే తల్లికి తెలుస్తుంది, మగోడికి తెలియదు. మగోడు డ్యూటీ ఏంటంటే కష్టపడి తెచ్చి పడేయడమే. హల్లెలూయా. అలాగే నేను తక్కువ చేయడం లేదు. మొన్న చెప్పాను ఒక ఆదివారం నాడు మగోడు గురించి. సమయం లేదు చెప్పడం. మగోడు నేను తక్కువ అంచనా వేయడం లేదు. మగోడు కష్టపడితే ఇవన్నీ కూడా ఇంట్లో ఇవన్నీ కూడా అవుతాయి, నేత అవ్వదు. ఆ పిల్లలు ఒక బాధ అనేది ఎవరికి తెలుస్తుందంటే తల్లికి తెలుస్తుంది. అపోసిన పౌలు వచ్చాము కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాత్రనక పగలనక తిరిగి కష్టపడి సంపాదించిన ఆత్మల కోసం వచ్చాము. వాళ్ళు మళ్ళీ లోకంలో పడిపోతుంటే, మళ్ళీ వాళ్ళు వచ్చి వ్యభిచారం చేస్తుంటే, మళ్ళీ వాళ్ళు తాగుతుంటే, మళ్ళీ వచ్చాము లోకంతో స్నేహం చేస్తుంటే అపోసిన పౌలు వచ్చాము హృదయంలో వేదన కలిగి బాధ కలిగి వచ్చాము. ఆయన సంఘంతో మాట్లాడుతున్నాడు. అయ్యా, రాత్ర పగల 3 సంవత్సరాలు మీకోసం నేను కన్నీరు విడిచాను. ఒక దగ్గర ఉంటుంది, మళ్ళీ మీకోసం నేను ప్రసన్న వేదన పడాలేమో, మళ్ళీ ప్రసన్న వేదన పడాలేమో, మళ్ళీ మీకోసం దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చాలేమో అనేసి ఇంకొక వాక్యంలో చెప్తాడు. యేసు ప్రభువు వచ్చి నిన్ను రక్షించింది, యేసు ప్రభువు నీ కోసం రక్తం కార్చింది. మళ్ళీ నువ్వు లోకంలో ఉండడానికి కాదు, లోకంతో స్నేహం చేయడానికి కాదు, కుటుంబంలో సమాధానం లేకుండా తిరగడానికి కాదు. దేవుడు నిన్ను వచ్చి ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు కాపాడాడంటే ఆయన కోసం వచ్చే మంచి కుమారుడుగా, మంచి కుమార్తెగా, మంచి సేవకుడిగా నువ్వు నిలబడ్డానికి. నన్ను దేనికి రక్షించుకోండి? దేవుడు నన్ను దేనికి కాపాడాడండి? మళ్ళీ నేను వచ్చాను కళ్ళుపాకల దగ్గరికి వెళ్ళడానిక, మళ్ళీ బ్రాంతి షాప్ దగ్గరికి వెళ్ళడానిక, మళ్ళీ జోదంకి నేను వెళ్ళడానిక కాదే. ఆయన కోసం మహిమకరంగా నిలబడ్డాను కాబట్టే ఈ స్థానం దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు అంటున్నారు, రాత్రి పగలు వచ్చా నేను కన్నీరు విడుస్తూ ప్రతి మనిషినికి మానక బుద్ధి చెప్పితిని. ఆగండి, దైవజనుడు గట్టిగా
కొండ బదలు కొట్టినట్టుగా వాక్యంగా చెప్పినట్టుగా అయితే ఆ దైవజనునికి బాయ్, ఇంకో సెచ్ ఏదో చూసుకుంటారు. బుద్ధి చెప్పకపోతే ఎలాగవుద్దండి? నీ పిల్లలు నువ్వు బుద్ధి చెప్పడం లేదా? ఒకే నీ పిల్లలు రోడ్డు మీద వాళ్ళు ఎలా తిన్నా పర్లేదని ఒకే నువ్వు పిల్లలు ఏటవుతారు? లాస్ట్కి పాడైపోతారు. పిల్లలు కానీ కన్సెషన్ కానీ పెట్టకపోయినట్టుగైతే, బుద్ధి చెప్పకపోయినట్టుగైతే పిల్లలు పాడైపోతారు. దేవుడు వాక్యం నిన్ను సరి చేస్తుంది. దేవుడు వాక్యం నీకు బుద్ధి చెప్తుంది. దేవుడు వాక్యం నిన్ను గద్దిస్తుంది. దేవుడు వాక్యం నిన్ను సెక్కుతుంది. హల్లెలూయా. నాకు బుద్ధి చెప్పింది, సరి చేసింది, నన్ను సెక్కింది, సెక్కబెట్టే ఈ దినాన్ని ఇక్కడ నిలబడి చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా. ఒకవేళ దైవజనుడిని గద్దించినా సరే, దైవజనుడు నీకు బుద్ధి చెప్పినా సరే, దేవుడు వాక్యం నువ్వు సెక్కినా సరే, నువ్వు చిరాకు పడకు. గాయం చేసే దెబ్బలాట వచ్చామట హృదయాన్నట బాగు చేస్తుందట. గాయం చేసే మాటలు ఏం చేస్తాయి? హృదయాన్ని వచ్చాం బాగు చేస్తాయి, శరీరాన్ని బాగు చేస్తాయి. ఆ మాట నీకు వచ్చాం బాధగా ఉంది, ఆ మాట నీకు కష్టంగా ఉంది, కానీ నీ జీవితాన్ని బాగు చేస్తాయి. ఆ కింద చదవండి, మెలకుగా ఉండుడి. హల్లెలూయా. ఎలాగుండాలండి? మీరు ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుడు మహాకృపం పెట్టి మీరు మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండి మీరు వచ్చాము ఈ జీవితాలు మీరు బాగు చేసుకోవాలి, కడుక్కోవాలి. అపోస్తల బోధ యందు, సావాసమందు, రొట్టె విరిస్తే యందు, ప్రార్థన చేయటం వచ్చాము. మీరు మెలకుగా ఉండండి, నీ జీవితాలు మీరు శుభ్రం చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక.